బ్యాడ్ న్యూస్ గైస్, ఇలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అన్న వాళ్ళకి దొరికిపోయి ఏం చేస్తున్నావురా? ఇంకెందుకు ఏడిపిస్తున్నావు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ ప్రెజెంట్స్. ఈ రోజు మన చేతన్ రిజల్ట్స్. మనం ఎంత టెన్షన్ పడుతున్నామంటే మరి వాడెంత టెన్షన్ పడుతున్నాడో చూద్దాం పదండి. అమ్మ మొక్కుకుంటున్నా. రిజల్ట్స్ అనగానే దెబ్బకి దేవుడు గుర్తొచ్చిండు మనోడికి. ఎంత కష్టపడుతుందా చేత నీకు. దేవుడు కూడా చెప్పేసిండు ఫెయిల్ అని. కాదు, నేను 100% పాస్ అయితా, ఎందుకంటే పక్కన చూసుకుంటారా. ఎట్లా ఫెయిల్ అవుతాడు, అందుకే మంచి ఆయిల్ పూసి మరీ రెడీ చేస్తున్నా. కాదు గైస్, నేను పాస్ అయితా 100%. పాస్ అయితే ఇదే కట్టితో పిల్లలు పడతాయి. ఎవరిని కొడతారో చూద్దాం. చూద్దాం, నాడు రిపోర్ట్. సో గైస్, చేతన్ రిపోర్ట్ తెచ్చుకోవడానికి వెళ్తుండో చూద్దాం మరి పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో. ఏడికిరా, దిగు దిగురా దిగు. ఒకటి చెప్తా ఇంటా, ఒకటి చెప్తా. చెప్పేసుకొని రాపు, తీసుకో తప్పు. చెప్పేసుకొని రాపు. ఓడు నిజంగా చెప్పేసుకొని రాపు. నిజంగా ఉంటా నిజంగా ఉంటుందా? చెప్పేసుకుని రా. ప్లాన్. సో గైస్, చేతన్ ఇంకా రిపోర్ట్ తీసుకొని రాలేడు. నేనైతే ఒక బిల్డింగ్ కూడా కట్టేసిన, కావాలంటే మీకు కూడా. నా ఇల్లు కూలిపోయింది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడ చాక్లెట్ ఎక్కడిది? ఎట్లా దొరుకుతున్నాడు? బయటకు వెళ్ళు. బయటకు మూడు చాక్లెట్లు ఎందుకు తింటున్నావు? చాక్లెట్ ఆను అంత మూతికంత మూసుకుందో. బాగా ఏడుస్తుండు గాయస్, అందుకే కొంచెం కూల్ చేద్దామని ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసుకొచ్చిన. హ్యాపీ శ్రీయాన్. ఇంకోటి తింటావా? చాక్లెట్ తింటావా ఇంకోటి? ఎందుకు? మా అక్క తిట్టదు. సరే, ఇదే వీడియో చూపిస్తాం మీ అక్కకి, ఓకేనా? చూపిస్తా. చేతన్ వస్తుండు, టైం 2:30 అవుతుంది. ఇప్పుడు రిపోర్ట్ తీసుకొని వస్తుండు. అహో, రాగానే డోర్ వెనకాల వెళ్ళి దాచుకొని భయపెట్టిస్తామండి. అక్క వాళ్ళేరి బ్యాడ్ న్యూస్ గాయస్, ఇలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పాస్ అయిపోయాడు గాయస్. ఫైనల్లీ నేను పాస్ అయినా. ఫస్ట్ ఓంగని పక్కన రిజల్ట్ చూసినా, ఆర్ ఫెయిల్ అయిండు. తర్వాత నా రిజల్ట్ చూస్తే నేను పాస్ అయినా. నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కమెంట్ చేయండి. సరే, తీసుకురా. అరే బా, మొత్తం బ్యాగే తీసుకొచ్చినా. ఎక్కడ దేజిపో చూద్దాం. పేపర్. చేత నీకంటే ఎక్కువరా. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఇంకోటి కూడా ఏం పేపర్ ఉంది కదా, అది కూడా ఇదేం రిపోర్ట్. పేపర్? బుక్స్. వావ్, ఓ నైస్ బుక్. ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు, 2-3 పేపర్. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఇదే కవర్ లేదు అసలు. ఇదేం బుక్ రా? ఖాళీ కవర్, బోతు పత్లు. చాక్లెట్స్ ఈనో ప్యాకెట్. ఇనో ప్యాకెట్ ఎందుకు రా? చాక్లెట్. ఎక్కడది? ఇది ఇగో చాక్లెట్ ప్యాకెట్. అబద్ధాలు చెప్పాలి. ఇగో పైసలు అమ్మా, పైసలు. 500 రూపీస్. 1000. ఇగో చిల్లర. రేయ్, ఏం చేస్తున్నావురా? వాటర్. ఒరే, అది బ్యాగ్, డోర్ మ్యాన్ పాకెట్. ఏం వెళ్తున్నాయి వాటర్. ఏమున్నాయి చెప్పు. ఇవన్నీ ఎక్కడ చెప్పు. ఇవన్నీ ఎక్కడి మరి ఎక్కడ ఇవన్నీ నీ బ్యాగ్ ఎక్కడి నుంచి వస్తాయి? అది వినియా కాదా? తీసుకోవాలా మరి మేము? మాట్లాడేం రా. సబ్స్క్రైబర్స్ కు చెప్పు, ఎక్కడ బాబు చెప్పాలి. చూసినప్పుడు లేవు, మళ్ళీ చూసినప్పుడు ఎక్కడ వచ్చినాయేమో గైస్.
సో గైస్ ఒక పార్సల్ వచ్చిందంటే అది తీసుకోవడానికి వచ్చాము. చూస్తుంటే చాలా హెవీగా ఉంది. యాక్చువల్లీ ఈ పార్సల్ మన ఒక సబ్స్క్రైబర్ పంపారు. సో తొందరగా ఆఫీస్కి వెళ్ళి చూసేద్దాం లోపల ఏముంటుందో అని అయితే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది. గాయ్స్ మన సబ్స్క్రైబర్ మన కోసం అయితే ఒక సర్ప్రైజ్ పంపించారు. లోపల ఏముందో మనకు కూడా తెలియదు కాబట్టి లెట్స్ అన్బాక్స్ ఇట్. సో ఎగ్జామ్ వస్తలాగట్లే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సంతోషంగా డబ్బా పంపించిండ్రు. ఇలాంటి డబ్బాలు పంపిమని కోరుకుంటున్నాం. ఏముండొచ్చు డబ్బాలో? ఏ పేర్లు ఉన్నాయి ఒక్కదానిపైన. థ్యాంక్ యూ సో మచ్. నాదే సో ఫస్ట్ సో గైస్ ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాము. ఫస్ట్ శ్రీహాన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, చిన్నోడు కాబట్టి. ఏముందో లెట్స్ సీ. గైస్ మోటు పత్తులు నీ ఫేవరెట్. ఇందాక బ్యాగ్ లో దొరికింది, ఆ ఫేవరెట్ మళ్ళీ వచ్చింది. వావ్ శ్రీ అన్ని నీకేరా. ఆగో చూద్దాం. వామ్మో వీడికి ఎన్ని పంపిస్తా మనకేం పంపించారు. వావ్ హే వావ్ ఓ బిస్కెట్స్ ఉన్నాయి, ఇంకా బిస్కెట్స్ ఉన్నాయి. చాలా చాలా ఏంది? gift అయితే. థాంక్యూ సంతోషంగా. రాని ఏ చూడుంటది. ఏ డబ్బాలు చూడు. లేదు డబ్బా ఖాళీ ఉంది. ఇగో చైతన్య మర్చిపోయిద్దాం. చైతన్య లేదురా, నీకు కూడా వచ్చింది అనుకున్నాను. కావాలని నీకు నేను వచ్చింది చూస్తలేను అందుకే. అనుకున్నా. ఫోన్ అంత ఎందుకు ఏడుస్తున్నావు? ఇట్లా కొట్టుకుంటుంది చేతన్. రేట్లోకి రా. ఎప్పుడు కూడా చేతన్ ఏడో చేతన్. వాటర్ కూర్చో సరే కూర్చో. కొన్ని వాటర్ యాక్చువల్లీ గైస్ మ్యాటర్ ఏంటంటే మనోడి గిఫ్ట్ వేరే కొరియర్లో వస్తుందంట. ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉండడం వల్ల మన దాంట్లో అయితే పట్టలేదు. సో అది తెలియక పాపం మనోడు కింద మీద పడి మరి ఏడ్చారు. సో ఫార్మాలిటీ కోసం బర్గర్ తినిపించి కొంచెం కూల్ చేద్దామని తీసుకొచ్చినాం. ఈరోజు ఏంటో అందరు ఏడుస్తున్నారు, అందరికి ఏదో ఒకటి తినిపించాల్సి వస్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు కూడా ఏమైనా తినిపిస్తావా? పెద్ద ప్లానే. సో ఫైనల్లీ మనోడైతే పాస్ అయిపోయిండు. 5th పాస్ అయ్యి 6th లోకి వెళ్తున్నాడు. అసలు ఎలా పాస్ అయ్యాడో ఎవరికి తెలీదు. సో ఇది గైస్ మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.